యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి టీవీ పరిచర్య తరపున మీ అందరికీ కూడా శుభములు. మీరందరూ బాగున్నారు అని మేము తలస్తున్నాం. ఎందుకు అనంటే మీ కొరకు మా దినదిన ప్రార్థనలో ప్రతిరోజు 8:30 నుండి 9:30 వరకు కూడా ఆన్లైన్ ప్రేయర్ కేవలము. మరి చాలామంది మీలాంటి వారు అందరూ ఏవో ప్రార్థన వినతులు పంపిస్తున్నారు. అందువల్ల వాటి కొరకు ప్రార్థన, మరి అప్పటికప్పుడు వారు మరి ఆన్లైన్లో వచ్చినటువంటి వారు జూమ్లో వారి కొరకు ప్రార్థన. మరి అంత మాత్రమే కాదు, రాష్ట్రం, మన దేశం, ప్రపంచం అంతటి కొరకు, నాయకుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, సంఘాల కొరకు ప్రార్థన జరుగుతుంది. అందువల్ల ప్రియమైన బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ భాగ్యం మాకు దేవుడిచ్చాడు. అందుని బట్టి వందనాలు. మీ అందరి ప్రోత్సాహము, ప్రార్థనా సహకారం ఈ పరిచర్య ముందుకు నడుస్తుంది. అందరికీ మీకు ధన్యవాదాలు ప్రభునామములో మీకు చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చూస్తూ ఉన్నారు, మరి ఇతరులకు కూడా పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థనతో మనం ప్రారంభిస్తాం. ప్రేమల మా తండ్రి, వందనాలు. మా తండ్రి, ప్రతిరోజు ఉదయం 6 నుండి 6:30 వరకు దీవెని వాణి అనే కార్యక్రమం ద్వారా మా తండ్రి ఈ యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నందుకు వందనాలు. ఉదయకాలమనే పెందలకడనే నీ వాక్యాన్ని ధ్యానించుట, మా తండ్రి మిమ్మలను స్మరించుట, మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి దీవెన పొంది వీరుట ఎంత భాగ్యం. ప్రభువా, మీరే మహిమ పొందమని వేడుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇదినాన్ని మన ధ్యానాంశం ఏమి అనంటే ప్రేమ. ప్రేమ ప్రేమ అనే 2 మాటల్లో ఎంతో ఆదరణ ఉంది, ఎంతో పవిత్రత కనిపిస్తుంది, ఎంతో గొప్ప ధన్యత కనిపిస్తుంది. మరి ఆ ప్రేమ అనేటువంటి మాటలో దేవుడు మరి ఎందుకు అంత ఆ లోతైనటువంటి భావాన్ని హృదయాలకు ఆదరణకరంగా, ఆకర్షణీయముగా మరి పెట్టాడు మనకు తెలియదు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్ని ప్రేమ అనేటువంటి మాటను మట్టి ప్రేమ అంటే ఏమిటి, ఆ ప్రేమను మరి ఎలాగ మనం పొందుకోవాలి, ప్రేమ ద్వారా మనము మరి అర్థం చేసుకోవలసిన విషయాలు ఏమిటి, అందువల్ల ఇవన్నీ కూడా మనం ఈ దినం ధ్యానాంశంలో మనం ధ్యానం చేస్తాం. దేవుని స్తోత్రం. మరి కొన్ని మాటలు ప్రేమ కొరకై దైవ గ్రంథమందు ఆయా స్థలాలలో దైవవాక్యాలు రాయబడి ఉన్నాయి. ప్రత్యేకముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు ఉన్నాయి. అధ్యాయం అంతా మనం చదవలేము, కానీ అయితే కొన్ని మాటలు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమైతే సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ
శాశ్వత కాలముండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందువల్ల ప్రేమ కొరకు ఈ అమూల్యమైన మాటలు, ఒక్కొక్క మాట ఆనిముత్యంలా కనిపిస్తుంది. అందువల్ల ప్రియులారా, అట్టి అమూల్యమైనటువంటి ఆ ప్రేమను గురించి 2 మాటలు ఇది నాన్న మనం నేర్చుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. చూడండి, దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించాడట. అన్నట్టు లోకము అంటే లోకంలో నీవు నేను ఉన్నాం. అయితే అంతగా ప్రేమించిన దేవుడు ఎంతంటే ప్రాణము పెట్టేంత వరకు తన కుమారుని లోకానికి బహుమానముగా ఇచ్చి శిలువ మీద అతడు త్యాగం చేసి ప్రాణమర్పణ చేసి మరి ఆ యొక్క శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మానవాళికి జీవాన్ని ప్రసాదించాడు. అందువల్ల ఎంతో ప్రేమ ఉందట, ఎంతో ప్రేమించాడంట. అలాంటి ప్రేమించినటువంటి దేవుడు మీకా 6:8 అంటాడు, న్యాయమును కనికరమును దీన మనస్సును ధరించుకోవాలని చెప్తూ, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంతో ప్రేమించినటువంటి ఆ దేవుడు ఇంతే. అది నీకు కష్టమేమి? నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే నువ్వు రక్షణ పొందుతావు, కష్టమేమి? నీ పాపాలు క్షమించబడతాయి, అగ్ని తప్పించుకుంటావు, కష్టమేమి? నీ చరిత్రే మారిపోతుంది. ఆ ప్రేమగల దేవుని నువ్వు హృదయంలో తీసుకుంటే నీకు కష్టమేమి? ఇంతే కదా ప్రభు అడుగుతున్నాడు. ఎంతో ప్రేమించిన దేవుడు ఇంతే నిన్ను అడుగుతున్నాడు. అంతైనా ఆ కొంతైనా మనం చేయలేకపోతున్నాం. ఎంత విచారం. 1 యోహాను 4:16 ఒక మాట ఉంది. ఏమంటే అసలు దేవుడే ప్రేమ స్వరూపి. అంటే ప్రేమకు దేవుడే నిదర్శనం. ప్రేమ అంటే దేవుణ్ణి చెప్పాలి. ఆ ప్రేమను గురించి మాట్లాడామంటే క్రీస్తు అక్కడ అర్థంలా కనపడతాడు. క్రీస్తు గురించి మాట్లాడితే ప్రేమ అనేటువంటి ఆ మాట అక్కడ మనకి మెదులుతూ ఉంటుంది. అందువల్ల వేరు చేయటానికి వీలు లేదు. ప్రేమకు ప్రతిరూపము నీవే యేసయ్యా అనే పాట ఉంది. అందువల్ల దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అది స్వరూపమే ప్రేమ. ఎంత గొప్ప ధన్యత అండి. అందువల్ల ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని ఒక వాక్యం 1 యోహానులోనే 4:8 చూస్తాం. ప్రేమ లేనివాడు. చూడండి, ప్రేమ లేకపోతే వాడు ప్రభువుని గురించి నేను ఎరిగానని చెప్పినా అది అబద్ధం అన్నమాట. ఉట్టినే బాహ్యంగా మాట్లాడుతున్నాడు అంతే తప్ప అంతకంటే ఏమీ లేదు. అందువల్ల ప్రభు బిడ్డవైతే నీలో ప్రేమ కనపడాలి. ఎందుకు? క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు. అందువల్ల ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రేమ అనగా ఏమి అని అంటే, వాస్తవికంగా ప్రేమ అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటయే ప్రేమ. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుటే. మామూలు నోటితో చెప్పచ్చు ప్రభువా ప్రభువా అని అనొచ్చు. కానీ ప్రేమ అనే అటువంటి ఆ యొక్క గొప్ప సద్భావము అనుభూతిని జీవితంలో ప్రభువుని బట్టి కలిగి ఉన్నావంటే మరి ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి. ఆయన వాక్యాన్ని పాటించాలి, నేర్చుకోవాలి. వాక్యాన్ని బట్టి నువ్వు నడవాలి. అప్పుడు అదే ప్రేమ. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్టయే ప్రేమ. ఆజ్ఞ ఏంటో తెలియకుండా వాక్యం ఏంటో నేను తెలియకుండా ప్రేమ ఉన్నది, నేను ప్రభుని ప్రేమిస్తానంటే అది ప్రభువుకి ఇష్టమైనది కాదు, నీకు దీవెన లేదు. మానవుని పట్ల దేవుని ప్రేమ ఏమి? నిజంగా ఎంత ప్రేమ! ఇందాక అనుకున్నాం, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అన్నాం కదా. ఎంతో ప్రేమించాడు నిన్ను, నన్ను, మనలను. ప్రేమను బిడ్డల దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమను బట్టి తన ఆ ఏకైక కుమారుని మన కొరకు బహుమానముగా ఇచ్చాడు. శిలువలో తన ప్రాణం పెట్టి మన కొరకు మరణించడానికి ఆ ప్రేమను వెల్లడిపరిచాడు. పిల్లరా గమనించండి, అది దేవుడు మానవుని పట్ల చూపించే ఆ ప్రేమ అని మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమ ఎలాంటిది? దేవుడు మానవ పట్ల చూపించేటువంటి ప్రేమ ఎలాంటిది అంటే ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని ఉంది. ఎలాంటి ప్రేమ? ఇవాళ నుండి రేపు పోయేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయి నువ్వు పాత అయిపోయి నీకు నాకు స్నేహం తగ్గిపోయింది వదిలేస్తున్నాను అని కాదు. ప్రభు ప్రేమ ఎలాంటిదట? శాశ్వతమైంది. అరమరికర లేని ప్రేమ, టెంపరీ ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ చూడండి బిడ్డలారా. స్నేహితుల మధ్య లేకపోతే ఇద్దరు అభిమానులు, ఒక స్త్రీ పురుషులు
మధ్య ప్రేమ ఉండొచ్చు. అయితే వారు ప్రేమ యథార్థమైన ప్రేమ అనే విధాలా చెప్పడానికి లేదు. సరే, కొంతమంది ఏదో స్వార్థం మీద ప్రేమిస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళ అవసరం తీరిపోయిందనుకోండి, అందువల్ల ఎలాగోలా సైడ్ అయిపోవడానికి చూస్తారు. ఏదో మాయ మాటలు చెప్తారు ఎందుకు వాళ్ళ పని జరగటానికి. కొంతమంది అమాయకులు నమ్మేస్తారు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత, ఆ పర్పస్ నెరవేరిన తర్వాత, మాకు ఈ అబ్జెక్షన్ ఉందండి, అందుకని మనం ఇద్దరం వివాహం చేసుకోవడానికి అవ్వదు, లేకపోతే పలానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకని మనం అలా చేసుకోవడం మంచిది కాదు అని ఏవో కథలు చెప్తారు. అది సాతాను సంబంధమైన ఆలోచన. చూడండి, ప్రభు ప్రేమ అలాంటిది కాదు, శాశ్వతమైన ప్రేమ. దేవునికి మహిమ కలిగిన గాక. అదే క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం చూడగలుగుతున్నాము. ప్రేమను గూర్చి కొన్ని ప్రత్యేకమైన మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ప్రేమను గూర్చి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు మనము వినాల్సినవి, తెలుసుకుని గ్రహించాల్సినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ప్రేమ సమస్తమైన దోషములను కప్పును అని ఉంది. ఒక్కోసారి కొంతమందికి ద్రోహం చేస్తూ ఉంటారు. ప్రేమించినట్లుగా ఉంటూ కూడా గోతులు తీస్తూ ఉంటారు. లేకపోతే ఏదోలాగా వారికి ఏదో ప్రయోజనం కొరకో, లేకపోతే ఏదో కక్ష ఉండో, లేకపోతే ఏదో విధంగా కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు. మనం తట్టుకోలేనివి, మనం భరించలేనివి, మరి చెప్పుకోలేనివి రకరకాలుగా ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనము కొంతమంది ద్వారా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభువు అంటున్నాడు, ప్రభు ప్రేమ మనలో ఉంటే క్రీస్తు ప్రేమ సమస్త దోషములను కప్పును. చూసండి, ఆ ప్రేమతో మరి ఎంత ఘోర పాపినైనా సరే క్షమించడానికి సద్గుణం అనేది, సద్భావన అనేది వస్తుంది. ఎందుకు? మనం ఎంతో ఘోరమైన పాపులము, కానీ యేసయ్య నువ్వు ఎంత గొప్ప పాపం చేసి మరి నన్ను క్షమించమంటున్నావా, అందుకే నీటి నా దగ్గరికి వచ్చావు అని అన్నాడు ప్రభు. ఎంత ఘోర పాపినైనా అంతే, ప్రభు క్షమించేస్తాడు. ఎందుకంటే అంత క్షమాపణ, దయ, కనికరము, ప్రేమ ఆయన దగ్గర ఉన్నది. ప్రేమ అందుకే యేసుని నమ్మాలి. చూసారండి, అలాంటి వాడికి ఎక్కడైనా క్షమాపణ దొరుకుతుందా? అలాంటి వాడికి మోక్షం, వైకుంఠం, పరలోకం దొరుకుతుందా? ఎక్కడైనా దొరుకుతుందా? ఎన్ని మాయలు చేసినా ఏమన్నా సరే దొరుకుతుందే, చేసేది వచ్చేది అంటారు. నో, యూ కెనాట్ రీచ్ ద డెస్టినేషన్. నువ్వు వెళ్ళలేవు, పొందలేవు, అగ్నికి పోతావు. ఎలా చెప్పగలుగుతున్నాం? దైవ వాక్యం బేసిస్ అంతే. దేవుని నోటి నుండి మంచి మాట అంతే, అది జరిగి తీరుతుంది అంతే. పాపములు క్షమించబడాలి అని అంటే యేసు ప్రభు పాదాల యొద్దకు రావలసిందే బిడ్డలారా. పాపాత్ముడు వచ్చి కన్నీటి కార్చి పాదాల మీద పడిపోయి ఆ పాదాలు ముద్దు పెట్టుకుంది, తన కురులతో పాదాలు తుడిచింది, కన్నీటితో పాదాలు తడిపింది. గమనించండి, పాపాత్మురాలు కానీ సమాధానంతో వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎలాగూ పాపాత్మురాలుగా వచ్చింది, పవిత్రురాలుగా వెళ్ళింది. యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి క్షమాపణ యెహోవా యొద్ద దొరుకును. యేసు ప్రభు పాపమును క్షమించే అధికారము కలవాడు, వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డారా, మత్తయి 9:6. అందువల్ల మనం గమనిస్తున్నాము ఏమి అని అంటే, క్రీస్తు ప్రేమలో ప్రత్యేకత, ప్రేమ సమస్తమైన దోషములను కప్పును అన్నది. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు అంటే ప్రత్యేకమైన మాటలు ప్రేమను గురించి. ప్రేమలో భయం ఉండదు. చూసారండి, 1 కొరింథీ 13:8 ఒక మాట ఉన్నది, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందట? శాశ్వత కాలం ఉండును అనే మాట మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందువల్ల అలాంటి ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు, మనల్ని తప్పించేవాడు, దూరపరిచేవాడు, అది ఎవరికైనా సాధ్యమా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? రోమా 8:35 చూస్తాం. కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి, శ్రమలు పెడతారు కొంతమంది. అంటే ప్రభువుని దూరం అయిపోతామని, ప్రభువుని విడిచిపెట్టేస్తామని, ప్రభు నామాన్ని అవమానపరుస్తామని, ఇదేట ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఇలాంటప్పుడు ఎందుకైనా నమ్ముకోవడం అని అనుకొని వెనక్కి వెళ్ళిపోతారని రకరకాలుగా ఉంటుంటాయి. ప్రభు అంటే పడనివారు, అర్థం కానివారు ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే శ్రమైనా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా, ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా, ఏ సవాలుకైనా సహించి, భరించి, ఓర్చుకొని నమ్మకమైనటువంటి దాసునిగా, దేవుని బిడ్డగా ఆ ప్రేమలో సాగిపోయేవాడే
ప్రభువుని ప్రేమించేవాడు. చూడండి, అందువల్ల క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటే, మొదటగా నువ్వు ఎవరిని ప్రేమించాలి? లోకాన్ని, శరీరాన్ని, లేకపోతే డబ్బుని, ధనాన్ని, మనుషుల్ని కాదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అది ముందు అది ప్రేమ. అప్పుడు నీవు దారిలో పడినట్టు. అందువల్ల దేన్ని ప్రేమించాలి? ఒక్కొక్కరు చెప్తారు, ఏమండి మేము ఎట్టి పరిస్థితుల్లో మరి మేము ఇద్దరము అనుకున్నామండి, ఇష్టపడేవండి, ప్రేమించుకున్నామండి అని చెప్తారు. ఏదో ఒక సంగతి రాగానే అంతే, జెండా కొట్టేయడమే. ప్రభువుని కూడా ఖాతరు చేయరు, దేవుని కూడా ఖాతరు చేయరు. వారి యొక్క ప్రేమ మధ్య గమనించండి ప్రియులారా, ఏది ఏమైనా ప్రభువునకు మొదటి స్థానం, ప్రయారిటీ దేవునికి. నువ్వు ప్రభువుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించడం కాదు. నువ్వు ప్రభువుని ప్రేమించాలి, డబ్బును ప్రేమించడం కాదు. నువ్వు ప్రభువుని ప్రేమించాలి, శరీరాన్ని ప్రేమించడం కాదు, లోకాన్ని ప్రేమించడం కాదు. అందువల్ల ఎలా ప్రేమించాలి అంటే ఆఫ్ మైండ్తో కాదు, ఏదో ప్రేమించాలి అని కాదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అలా ప్రేమిస్తే మరి ఇందాక మనం నేర్చుకున్నాం, ఆయన ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టయే. ఆదివారం ఆరాధన అంటే నువ్వు ఊరు వెళ్తున్నావు. ఆదివారం ఆరాధన వద్దు, ప్రభుని స్తుతించొద్దు, ప్రభుని గణపరచొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ప్రేమించొద్దు. ఆరాధన దినాన్ని ఆరాధన చేయకుండా నువ్వు ఊరు తిరుగుతున్నావు. ఆరాధన చేయకుండా నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఆరాధన చేయకుండా ఆయన మాట ఆయన గౌరవించకుండా నీ ఇష్టం వచ్చిన పనులు చేసి ఏదో ఫంక్షన్ పెట్టుకున్నావు, పెళ్ళికి వెళ్తున్నావు, లేకపోతే బర్త్డే సెలబ్రేషన్ మీ ఇంట్లో చేస్తున్నావు. అర్థమవుతుంది కదా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ప్రాధాన్యత దేనికి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైన యెహోవాను మాత్రం నువ్వు ప్రేమించు. అంతే ప్రయారిటీ, అంతే. ఇంక దేనికి లేదు. నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లలు కానీ, దేన్ని కూడా ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు, నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. వాక్యం ఉంది అది. అందువల్ల మొదటగా నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందువల్ల మరి ఒక మాట ఏమి అనంటే, యోహాను సువార్త 21:15లో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని సీమోను పేతురు ప్రభువుతో చెప్తాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటే ప్రభువుని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వేరు కాదు, కానీ కుమారుడుగా వచ్చాడు కాబట్టి మరి ఆ ప్రత్యేకత మనం చూస్తున్నాం. అందువల్ల రోమా 8:35లో ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడవాపకూడదు, ఏది మనం సపరేట్ చేయకూడదు. అలాగా నువ్వు ప్రభువుని ప్రేమించాలి. ఎందుకు? నీకు అంత త్యాగమై బలి అయిపోయి నేను రక్షించాడు కాబట్టి, నేను క్షమించాడు కాబట్టి. దేవుని స్తోత్రం. అందువల్ల దేవుని ప్రేమించుట అనగా క్రీస్తుని ప్రేమించుట. దేవుని స్తోత్రం. మరి ఒక విషయం ఏమంటే, మూడో విషయంగా మరి మనము మందిరమును ప్రేమించాలి. దేవుని స్తోత్రం. మందిరమును ప్రేమించాలి. కీర్తన గ్రంథం 26:8 నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను అనే ఒక మాట ఉంది. కీర్తన 26:8లో నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమిస్తాను. నువ్వు మందిరాన్ని ప్రేమించాలి, ఆయన ఇంటిని ప్రేమించాలి. ప్రేమైన బిడ్డలారా, సంఘపరంగా ఏ కార్యక్రమం అయితే దాన్ని మనం గౌరవించాలి. అది మందిరాన్ని ప్రేమించడం అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ ఆదివారానికి కనపడతావు, అది కూడా సగం ఆరాధన అయిపోయిన తర్వాత. అందువల్ల నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రేమిస్తున్నావా ఆయన మందిరాన్ని? ఆయన ఇంటిని ప్రేమిస్తున్నావా? ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తులను భక్షించుచున్నదనే ఒక మాట మనం చూస్తాం. అందువల్ల నాలుగో విషయం ఏమంటే, ప్రియమైన బిడ్డలారా, 119 కీర్తన 163లో నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము అని మాట ఉంది. అంటే ప్రియము అంటే అది నాకు ఇష్టము, నేను ప్రేమిస్తున్నాను. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఏమిటి? దేవుని వాక్యం. అందువల్ల దేవుని వాక్యాన్ని అంతగా నువ్వు ప్రేమించాలా. నా జిహ్వకు మధురం, నా జిహ్వకు మధురం
దేనికంటే మధురం. అందువల్ల దాని అర్థం ఏమంటే అంత ఇంట్రెస్ట్ నీకు దేవుని వాక్యం అంటే ఉండాలి. అది దాని అర్థం. నువ్వు అలా ప్రేమించాలి. వాక్యం అంటే మన ప్రభు, సరే, వాక్యమైన క్రీస్తు. తర్వాత 5వ విషయం ఏమి అని అంటే 1 యోహాను 2:10. 1 యోహాను 2:10లో మనం చూస్తున్నాం ఏమంటే సహోదరుని ప్రేమించాలి, లేదా సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. సహోదరులను మనం ప్రేమించాలి. ప్రభువునందు మన సహోదరులను మనం ప్రేమించాలి. మన సహోదరులను మనం ప్రేమించకపోతే ప్రేమైన బిడ్డారా, క్రీస్తు ప్రేమ మనలో లేదు అన్నట్టుగా, లేదా మనతో ఏదో లోటు ఉన్నట్టుగా మనము గమనించాలి. వాక్యం అలా చెప్తుంది. 6వ విషయం ఏమంటే ఒకరిని ఒకడు ప్రేమించాలి ప్రభువుని బట్టి. అంటే మనం సహోదరులుగా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 1 తెస్సలోనిక 4:9లో ఆ మాట ఉంది. ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితే అనే మాట ఉంది 1 తెస్సలోనిక 4:9లో. దేవుని ప్రేమను మనం అలాగ సహోదరులతో ఒకరినొకరు పంచుకోవాలి. తర్వాత ఒక మాట ఉంది, అంటే మత్తయి సువార్త 19:19 నీ పొరుగువారిని ప్రేమించుడి అని. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అది వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటున్నది. ప్రేమ ఎవరెవరిని ప్రేమించాలనేది. ఎఫెసీ 5:24లో ఉన్న మాట ఏమంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. వాక్యం అది. మరి అది పురుషుడిగా భర్తగా నువ్వు నీ భార్యను ప్రేమించలేదనుకో, భార్య ఉంటుండగా ఇంకా వేరే దారిలో ఉన్నావనుకో, భార్యను నువ్వు అమ్మట్లేదనుకో, లేకపోతే ఆమెకు కనీసం భర్తగా నువ్వు ఎలాంటి ధర్మం చెయ్యాలో, ఎలాగా నువ్వు ఆదరించాలో, ఎలాగా ధైర్యపరచాలో, ఎలాగా ఆమెతో నీవు ప్రేమ అనురాగాలు పంచుకోవాలి, అదేం లేదనుకో, నువ్వు జవాబుదారి. ప్రేమటువంటి బిడ్డలారా, మరి దైవ ప్రేమను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు మనము మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు అనంటే దేవుని ప్రేమ నిష్కలంకమైంది, నిర్దోషమైంది, అది పవిత్రమైంది. దాని లోతు ఎంతో, వెడల్పు ఎంతో మన ఎవ్వరికీ ఎత్తి ఎంతో తెలియదు. దేవుని ప్రేమ మన కొరకు త్యాగమైంది, గాయం పొందింది. అది అరమరికల లేని ప్రేమ, నిన్ను వెదికిన ప్రేమ, నిన్ను పిలిచిన ప్రేమ, నిన్ను మలచిన ప్రేమ, నిన్ను క్షమించిన ప్రేమ, నీకు ప్రాణం పెట్టిన ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ. ప్రేమైన బిడ్డలారా, అందువల్ల ఆ ప్రేమ ఫలితము ఏమంటే తను ప్రేమించు వారికి వాగ్దానం చేయబడినటువంటి జీవ కిరీటాన్ని ప్రభువిస్తాడు. తన రాజ్యాన్ని వారసులుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రేమైన బిడ్డలారా, అంత మాత్రమే కాదు, తను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినవి అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదంటే ఎన్నో మన కొరకు దాచి ఉంచాడు ఆ మేలులు. ప్రియులారా, అందువల్ల ప్రేమించిన వాడైతే అతన్ని వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపబడినది. ప్రభువుని ప్రేమించడము అంటే ఏంటంటే సిలువనెత్తుకొని ఏదైనా సరే ఏ ఛాలెంజ్ అయినా సరే ప్రియులారా, ప్రభు కొరకు సాగిపోవాలి. ప్రభు యొక్క ఆ వార్తను పట్టుకొని, సువార్తను పట్టుకొని, సిలువను మోసుకొని, అది ప్రభువుని ప్రేమించుట. మరి అట్టి ధన్యతలో ప్రభు నిన్ను, నన్ను, మనలను నడిపించి ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఇతరులకు ఆ ప్రేమను పంచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ మా తండ్రి, వాక్య భాగమైన ప్రతి వారిపై దీవెన. మా తండ్రి, ఎంతమంది ప్రభువా ఈ వాక్యాన్ని తండ్రి గమనిస్తూ ఉన్నారు, అందరిపై ఆశీర్వాదం ఉంచాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక బర్త్డే అకుల ప్రిస్కిల్ల యొక్క ప్రియకుమారుడు హర్నాథ్ బాబు మరి నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. మరి ఇంతవరకు కాచినందుకు, ప్రభు కృప అతని మీద ఉంచినందుకు మరి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరి హర్నాథ్ బాబుకు మా తండ్రి నూతన సంవత్సరమైన దయా కిరీటం మీరు ఇచ్చారు. మా తండ్రి ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, నీ కృపలను బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, మా తండ్రి ఆ బాబుని చక్కగా మా తండ్రి నీ యొక్క సన్నిధిలో పెంచడం తల్లిదండ్రులకు నేర్పించండి. తండ్రి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, కృపాక్షేమంలో అతని వెంట ఉండాలి. మా తండ్రి నామానికి మహిమ రావాలి. తండ్రి తల్లిదండ్రుల సంతోషం, తండ్రి సంఘానికి ఒక శుభకరమైన రీతిలో అతడు తన జీవితము
మరచబడాలి. ప్రభువా మా తండ్రి అట్టి దీవెనతో నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన బాబు హరనాథ్కు, వారి పేరెంట్స్ అకుల ప్రిస్కిల్లాలకు, బాబు భవిష్యత్తునకు, జ్ఞానమునకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఈ దినాన్ని దీనామణి ఐజయా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ. ప్రభు వారి పట్ల చూపిన మరి కృపను బట్టి, ఇచ్చిన ఈవులు బట్టి, చేసిన కార్యాలు బట్టి మరి ప్రభు ఈ విధంగా వారిని మరి ఉంచినందుకు, నడిపించినందుకు, ఈ శుభకార్యం వారి పట్ల అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ చెల్లిస్తూ మరి ప్రభును గణపరుస్తూ మనం ప్రార్థన చేద్దాం. ప్రేమలో మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో మా ప్రభువ దీనామణి ఐజయా మా ప్రభువ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీని బట్టి నేను గణపరుస్తున్నాం. మా తండ్రి వారి పట్ల, ఆ దంపతుల పట్ల మీరు మా తండ్రి చూపిన కృపలన్నిటి బట్టి, ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నీ యొక్క ఆశీర్వాదం బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ రానున్న దినాలన్నీ కూడా ఇంకా శుభకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుమని మంచి ఆరోగ్యం వారి పట్ల దయచేయండి తండ్రి. ఇదిగో గతించిన దినములో ఆ సురేష్, షారోన్ ప్రభు వారి పట్ల మీరు చూపినటువంటి ఆ దీవెని బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వారిని కూడా ప్రభు ఎత్తి పట్టుకుంటూ మహిమ పొందుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం దీనామణి ఐజయా వారి దేన దంపతులకు, అలాగే సురేష్, షారోన్ వారి దేన కుటుంబమునకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు. ప్రభు యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు. నా ప్రియుడు రక్షకుడు, పరిశుద్ధుడు యేసుండు. నా ప్రియుడు రక్షకుడు, పరిశుద్ధుడు యేసుండు. ప్రభు యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు. నాలాంటి ఘోర పాపిని ప్రేమించే ప్రభు ఉన్నాడా? మంచి అన్నది కొంచెమైనను లేని నన్ను కరుణిస్తాడా? నాలాంటి ఘోర పాపిని ప్రేమించే ప్రభు ఉన్నాడా? మంచి అన్నది కొంచెమైనను లేని నన్ను కరుణిస్తాడా? ఉన్నాడు
ఆయనే యేసునాథుండు. ఉన్నాడు ఆయనే యేసునాథుండు. ప్రభు యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు, నా ప్రియుడు రక్షకుడు పరిశుద్ధుడు యేసుండు. నా ప్రియుడు రక్షకుడు పరిశుద్ధుడు యేసుండు. ప్రభు యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆకాశంబుల నిర్మించిన నాథుడు ఉన్నాడా, సూర్య చంద్రాదులను సృష్టించిన దేవుడు ఉన్నాడా. భూమి ఆకాశంబుల నిర్మించిన నాథుడు ఉన్నాడా, సూర్య చంద్రాదులను సృష్టించిన దేవుడు ఉన్నాడా. ఉన్నాడు ఆయనే యేసునాథుండు. ఉన్నాడు ఆయనే యేసునాథుండు. ప్రభు యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు, నా ప్రియుడు రక్షకుడు పరిశుద్ధుడు యేసుండు. నా ప్రియుడు రక్షకుడు పరిశుద్ధుడు యేసుండు. యేసే నా రక్షకుడు, తన ప్రాణము పెట్టిన ప్రియుడు, మరణంబును గెలిచిన ఘనుడు. నాలుగు చరణం పాడతాం. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.